హాయ్ అండి, నేను మీ జానకలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్. ఈరోజు నేను మీకు సింపుల్గా సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. క్విక్గా అయిపోతుంది, ఎంతమందికైనా ఈజీగా చేసేయచ్చు. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత క్యాష్యూ నట్స్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూ నట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలోకి ఎండు కొబ్బరి ముక్కలు అలాగే బాదం పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చితే వాటిని కూడా యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. అదే ప్యాన్లో 1 కప్పు సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి. సేమియాని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. సేమియాని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు సేమియాకి 2.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ హాట్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేను నార్మల్ వాటర్తోనే యాడ్ చేస్తున్నాను. ఇదే కప్పుతో నేను మెజర్మెంట్ అనేది తీసుకున్నాను. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సేమియా మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, సేమియా ఈ విధంగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా సేమియా తీసుకుని బ్రేక్ చేస్తే బ్రేక్ అవ్వాలి. ఈ విధంగా సాఫ్ట్గా బ్రేక్ అయితే సేమియా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. సేమియాలోని వాటర్ మొత్తం బాగా దగ్గరగా అయిన తర్వాత ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుని అటు ఇటు కలుపుకుంటూ ఈవెన్గా కుక్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యి సేమియా మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి, కలుపుకుంటూ, లేదంటే అడుగంటిపోతుంది. సేమియా కుక్ అయిన తర్వాత మాత్రమే షుగర్ని యాడ్ చేసుకోండి. ముందే కనుక యాడ్ చేస్తే సేమియా గట్టిగా అయిపోయి టేస్ట్గా ఉండదు. చూసారు కదా, సేమియా ఇలా దగ్గరగా అయిన తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే సేమియా కలర్ కోసం నేను చిటికెడంతా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. కలర్ ఓన్లీ ఆప్షనల్ మాత్రమేనండి. ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ నట్స్ అలాగే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. సేమియా చల్లారిన తర్వాత పొడి పొడిగా వస్తుందండి. మీకు ఇంకా పొడి పొడిగా కావాలంటే కొంచెం వాటర్ని తగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా సేమియా కేసరి ఎంత ఈజీగా చేయొచ్చో. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.